వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ ఇచ్చున్నాం మనం, జగన్ ఫారిన్ ట్రిప్. ఇప్పట్లో జగన్ ఏపీకి రాడా అని చెప్పి కూడా మనం టైటిల్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తాను మొన్న ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత 2024 మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఈరోజు దక్కలేదు. ఆ తర్వాత ఆయన వెంటనే ఒక ఫారిన్ టూర్ పెట్టుకున్నారు. కొద్ది రోజులకే వెళ్ళేసి 1 వీక్లోని మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఒక ఫారిన్ టూర్కి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా లండన్ వెళ్ళడానికి ఆయన కోర్టులో పిటిషన్ కూడా వేస్తున్నారు. అది హియరింగ్కి వచ్చింది. ఆల్రెడీ అది స్టేటస్ కో అనేది పెండింగ్లో ఉంది. ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఆల్మోస్ట్ ఆయన వెళ్ళడానికి అనుమతి ఇచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి మనకున్న సమాచారం మేరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అయితే ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకు ఫారిన్ టూర్ వెళ్ళాలనుకుంటున్నారు. అయితే ఈసారి అయితే గతానికంటే భిన్నంగా ఈసారి ఫారిన్ టూర్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ రోజులు అక్కడే ఉండేలాగా కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారని చర్చ ఉంది. ఒకవైపు అసలు పార్టీ ఏమైపోతుందా అన్న సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి మరోవైపు చూస్తే అటు రెడ్ బుక్ పేరుతోని రాష్ట్రం నిజంగానే అరాచకాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, రెడ్ బుక్ రూపంలో ఉంటూ ఆయన గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఫ్రీక్వెంట్గా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అనేక కీలక బిల్లుల్ని, కీలక నిర్ణయాలని ఆమోదించేందుకు కూడా ప్రభుత్వం ఆ స్థాయిలో సన్నాహాలు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫారిన్ టూర్ పెట్టుకోవడమే కాదు, ఈసారి ఫారిన్ టూర్కి వెళ్తే సుదీర్ఘంగా దాదాపు ఒక 3 నెలల నుంచి 6 నెలల పాటు అక్కడే ఉండేలాగా కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారనేది వైఎస్ఆర్సీపీలో నడుస్తున్న చర్చ. అందుకే ఏదైతే ఆయన వేసుకున్న పిటిషన్ కూడా ఆ స్థాయిలో వెంటనే అప్రూవ్ కాలేదు. అది అయితే అంత సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డి ఫారిన్ టూర్లో ఉంటే మరి పార్టీ పరిస్థితి ఏంటి? సో ఇప్పటికే పార్టీలో ఏక్నాథ్ షిండేలు తయారవుతున్నారు. ఇప్పటికే ఆయన మీద తిరుగుబాటు చేసేందుకు కొంతమంది నేతలు సిద్ధమవుతూ ఉన్నారు. అది నిజంగా చర్చ జరుగుతోంది, నిజం కూడా ఆ పార్టీలో. మరి అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫారిన్ టూర్ పెట్టుకుంటే మరి పార్టీ పరిస్థితి ఏంటి? అసలు ఇంత సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫారిన్ టూర్ పెట్టుకుంటున్నారు అనేది కూడా చాలామందికి అర్థం కాని విషయం. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం టైటిల్ చూసాం, ఇప్పట్లో ఏపీకి రారా అని చెప్పి కూడా మనం టైటిల్ పెట్టాం. జగన్ ఫారిన్ ట్రిప్, ఇప్పట్లో ఏపీకి రారా అని చెప్పి కూడా మనం టైటిల్ పెట్టాం. యాక్చువల్గా జగన్ మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆయనకి 11 సీట్లకే పరిమితమై ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన ఫారిన్ ట్రిప్కి కూడా వెళ్ళొచ్చున్నారు ఒక 1 వీక్. ఆ తర్వాత మనం చూస్తే ఈ 2.5 నెలలు దాదాపు ప్రభుత్వం ఏర్పాటయ్యి, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇంకా 3 నెలలు కావస్తుంది. సో అలాంటి రోజున జగన్మోహన్ రెడ్డి చూస్తే ఈ 3 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్న రోజు కంటే, అంటే ఆయన ఏపీలో ఉన్న రోజు కంటే ఆయన బెంగళూరులో ఉన్న రోజులే ఎక్కువ. దాదాపు 2.5 నెలల పాటు జగన్ ఒక 20 రోజులు ఉంటారు ఆల్మోస్ట్. రివ్యూలు కావచ్చు, ఉన్న రోజుల్లో ఏదో ఒకటి ఆయన కొన్ని ఇష్యూస్, పర్యటనలు, వినుకొండ లాంటి ఏదైతే నెల్లూరు జైలుకి వెళ్ళిన పర్యటనలు కావచ్చు, అవి కొన్ని తీసేసుకుంటే దాదాపు 2 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకే పరిమితమయ్యారు. యాక్చువల్గా మధ్యలో పులివెందులకు కూడా వెళ్ళారు ఆయన. పులివెందులు వెళ్తే ఎమ్మెల్యే హోదాలో అక్కడ తన అన్నయ్యలంతా కూడా ఆయన మీద, అవినాష్ రెడ్డి మీద తిరగబడ్డారు. మా బిల్లులు ఏమైనాయి అని చెప్పేసి, మా బిల్లుల పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అని. అందుకే పాపం వారం రోజుల పర్యటన అనుకుంది, పులివెందులు ఒక్కరోజుకే పరిమితమై సాయంత్రానికల్లా వెనక్కి రావడం జరిగింది. అయితే ఇక ఆల్మోస్ట్ బెంగళూరులోనే ఉంటున్నారు ఆయన, యలహంక బిల్డింగ్లో. అనేక రకాలుగా బెంగళూరు నుంచి ఆయన రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని చర్చ ఉంది. అప్పుడప్పుడు మాత్రమే ఆయన తాడేపల్లికి వస్తూ ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే ఆయన పరామర్శించడానికి నేతలు, అదే ఆయన తోడుకొని రావడానికి నేతలు లేకపోతే ఫోన్ చేసి మరి కొంతమంది నేతలను పిలిపించుకుంటున్నారు ఎయిర్పోర్ట్కు. దెన్ ఈరోజు చూస్తే అలాంటి జగన్మోహన్ రెడ్డి చాలా సుదీర్ఘ కాలం పాటు ఫారిన్ టూర్ వెళ్తున్నారన్న ప్రచారం ఉంది. కోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చినట్లయితే ఆయన వెంటనే ఫ్లై అయ్యే అవకాశం ఉంది తన భార్యతో పాటు. అయితే ఇది క్రూషియల్ టైం ఆ పార్టీకి. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్ ఫారిన్ టూర్ పెట్టుకోవడాన్ని ఎలా చూడాలి అనేది ఆ పార్టీ నేతలకే అర్థం కావట్లేదు. ఈరోజు చూసినట్లయితే ఒకవైపు పార్టీలో చీలిక వస్తోందనే చర్చ ఉంది. నిజంగానే ఏక్నాథ్ షిండేలు తయారవుతున్నారనే చర్చ ఉంది. ఒకవైపు బీజేపీ కూడా వైసీపీ నేతలకు గాలం వేస్తోంది. తమ మీద ఉన్న కేసులు కావచ్చు, తమ మీద ఉన్న అనేక రకాల ఇష్యూస్ కావచ్చు, ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది నేతలు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, లైక్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. నిన్న మొన్న మనం చూస్తే ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని విడిచి చాలామంది నేతలు బీజేపీలో చేరతారంటూ మాట్లాడుతున్నారు. ఇక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళైతే ఏకంగా తనకు సఫికేషన్ ఉంది, పార్టీ నుంచే తనను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నేను పార్టీ మారుతానని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. మాటకు ముందు అమిత్ షా లాంటి వాళ్ళని కూడా కలుస్తూ ఉన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఒకవైపు. మరోవైపు చూస్తే అటు షర్మిల పూర్తి స్థాయిలో మాజీ కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వస్తున్నారు. రాహుల్ గాంధీ డైరెక్షన్లో ఆవిడ కాంగ్రెస్ని తిరిగి రీవ్యాంప్ చేయాలంటే, ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్గా ఉండి తర్వాత వైసీపీలోకి వెళ్ళే నేతలందరినీ కూడా
తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో భవిష్యత్తు లేనట్టే ఆ పార్టీ కన్నా ఒక అండర్ కరెంట్ ప్రచారాన్ని అయితే షర్మిల టీం చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్తూ ఉంది. సో అదొక క్రూషియల్ పీరియడ్. ఆయన వచ్చేలోపు చాలా ఒక 4-5 నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిన ఆశ్చర్యపడక్కర్లేదు షర్మిల వైపు. ఇప్పటికే ధర్మాన లాంటి వాళ్ళు, ఆళ్ళ నాని లాంటి వాళ్ళు చాలా సాలిడ్, ధర్మాన లాంటి వాళ్ళు అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ మాట్లాడితే, కిలార్ రోసీ లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తే ఆళ్ళ నాని లాంటి వాళ్ళు కూడా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఏదైతే ఒక రీహాబిలిటేషన్ సెంటర్గా షర్మిల కనిపిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ కనిపిస్తుంది. మరోవైపు చూస్తే టీడీపీ గేట్ క్లోజ్ అయ్యాయని చెప్తున్నా మిగతా నేతలు చాలామంది, వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు చాలామంది జగన్మోహన్ రెడ్డిని వదిలేసి జనసేన వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా కొంతమంది నేతలు కావాలి. పార్టీ అంటే ఒక ఫ్యాక్టరీ లాంటిది, అప్పటికప్పుడు నేతలను తయారు చేసుకోలేరు. ఇప్పుడు ఆ పార్టీ తరఫున టికెట్లు ఇచ్చిన నేతల్లో కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సో ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయ్యారు, పాలన మీద ఫోకస్ పెట్టారు కాబట్టి అటు పార్టీ మీద కూడా ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టబోతున్నారు. అందుకే కొంతమంది నేతలు ఆ పార్టీలోకి వస్తారనే చర్చ ఉంది. లైక్ పిల్లి సుభాష్ దగ్గర నుంచి తోట త్రిమూర్తుల వరకు అలాంటి ప్రచారమే జరుగుతోంది ఈ రోజున. సో జగన్మోహన్ రెడ్డి ఫారెన్లో బిజీగా ఉంటే ఇక్కడ జరిగేది జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు చూస్తే ఆ పార్టీలో చాలామంది నేతలు ఆల్రెడీ పిన్నెలు అరెస్ట్ అయి ఉన్నారు ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో. తాజాగా జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయి ఉన్నారు అంబాపురం భూముల విషయంలో అగ్రిగోల్డ్. అండ్ దెన్ జోగి రమేష్ కూడా ఆయన హాజరవుతూ ఉన్నారు విచారణకు. ఆయన కూడా రేపో మాపో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినందుకు అవినాష్ మీద మంగళగిరిలో, అండ్ దెన్ ఇక్కడ చూస్తే గన్నవరంలో దాడి చేసినందుకు, పార్టీ ఆఫీస్ తగలబెట్టినందుకు వంశీ మీద కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఆల్రెడీ లుకౌట్ నోటీసులతో ఆయన దుబాయ్కి కూడా వెళ్లకుండా ఆయన పోలీసులు అడ్డుకున్న పరిస్థితి అవినాష్ను. వంశీ ఎక్కడున్నారో పూర్తి స్థాయిలో వెతుకులాట జరుగుతూ ఉంది. ఇప్పటికే ద్వారంపూడి దగ్గర నుంచి ఇటు చూసినట్లయితే రోజా వరకు అందరి మీద కేసులు ఫైల్ అయినాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి మీద కూడా కేసులు ఫైల్ అయినాయి. సో ఏ క్షణంలో ఏం జరుగుతుంది, ఏ క్షణంలో ఎవరు జైలుకు వెళ్తారు, ఏ క్షణంలో ఎవరి మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది అనేది ఒక నిజంగానే ఒక అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫారిన్ వెళ్తూ ఉన్నారు. ఇంకోవైపు చూస్తే నిన్నటిదాకా తన కోసం మాట్లాడిన ఫైర్ బ్రాండ్స్ అనిపించుకున్న నేతలు ఎవరు ఈరోజు పార్టీతో అందుబాటులో లేరు. ఒక రోజే చెన్నైలో ఉంటే ఒక అనిల్ కుమార్ హైదరాబాద్లో తన బిజినెస్లు చూసుకుంటూ ఉన్నారు. అంబట్లాంటి వాళ్ళు నిన్నటి వరకు తన ఎనికి తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఇక ఒక ద్వారంపూడి మీద కేసులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించే ప్రయత్నం చేయట్లేదు. ఇక అలా వంశీ లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి కనీసం ఆరా తీయట్లేదు. కొడాల నాని లాంటి వాళ్ళు తన మంత్రిగా ఉన్నప్పుడు కూడా గుడివాడ మీద అంత ఫోకస్ పెట్టుంటారు. తాను ఓడిన దగ్గర నుంచి గుడివాడలోనే ఉంటున్నారు. ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడలేదు. ఇలా వీళ్ళందరూ కూడా నిజంగా అసంతృప్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం తాము ఇంత చేస్తే తమను కనీసం ఓడిపోతే పిలిపించుకొని మాట్లాడలేదని అసంతృప్తిలో ఉన్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫారెన్ ట్రిప్లో ఉంటే అసలు పార్టీలో ఉంటారా, అసలు ఏమవుతారు, వాళ్ళ మీద కేసులు ఏమవుతాయో కూడా తెలియని పరిస్థితుంది. మరోవైపు చూసినట్లయితే అటు విజయమ్మ షర్మిలాని జగన్ని కలిపేందుకు చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు. బట్ తాను వచ్చేలోపే షర్మిల తన పార్టీ మీద సీరియస్ ఫోకస్ పెడితే నిజంగానే వైఎస్ఆర్సీపీ సగానికి పైగా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలను అత్యంత కీలకంగా తీసుకొని బిల్స్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరోసారి సిఆర్డీ, అమరావతి లాంటి అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఫారిన్ టూర్ పెట్టుకున్నారు. ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ తన పార్టీలో విలీనం చేసుకునే అవకాశం ఉంది. లైక్ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ సహాయంతో అన్న చర్చ ఉంది. ఇలాంటి టైంలో జగన్ ఫారిన్ టూర్ పెట్టుకుంటూ ఉన్నారు. అటు హైకోర్టు నుంచి ఇటు సుప్రీంకోర్టు నుంచి జగన్ కేసులు ఆయన వెంటబడుతూ ఉన్నాయి. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు వేసిన కేసులతో ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫారిన్ టూర్ పెట్టుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా ప్రతిపక్షం అంటేనే అది 11 సీట్లైనా 23 సీట్లైనా 150 సీట్లైనా ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్. అంటే ప్రజలకు ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రక్షణ బాధ్యత వహించాలి. ప్రజా సమస్యలను ఎప్పుడూ వాళ్ళు హైలైట్ చేస్తూ ఉండాలి. అటు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలు వినిపించాలి. అందుకే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీదే ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. తమ వాయిస్కి వాళ్ళు రెప్లికా అని భావిస్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలంటేనే ఈరోజు భయపడి పారిపోతున్నారు అంటూ కూడా టీడీపీ అండ్ జనసేన లాంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీ ఇంత క్రూషియల్ టైంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన ఫారిన్ టూర్ వెళ్ళడం అవసరమా అన్న చర్చ జరుగుతోంది. అది కూడా సుదీర్ఘమైన ట్రిప్. సో ఇది టీడీపీకి అవకాశం ఇచ్చినట్టు కాదా అన్న చర్చ కూడా జరుగుతుంది. బేసిక్గా ఆయనకి అసెంబ్లీకి వచ్చే అలవాటు లేదు, లైక్ కేసీఆర్ తరహాలోనే. సో అలా జగన్మోహన్ రెడ్డి
పార్టీ ఇంత కృషి ఇంకా జిల్లాలో మనం చూసుకుంటే అటు కుప్పం మొదలుకొని ఇటు హిందూపూర్ దాకా, అటు కడప మొదలుకొని ఇటు మాచర్ల దాకా మున్సిపాలిటీలు అన్నీ కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫారిన్ టూర్ పెట్టుకుంటే మరి పార్టీని నడిపించేది ఎవరు? ఆయన అమెరికా లండన్లో ఉండి పార్టీని ఎంతవరకు పార్టీలో జరుగుతున్న పరిణామాలను హోల్డ్ చేయగలరు అనే చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. మరి ఇలాంటి టైంలో ఫారిన్ టూర్ అవసరమా జగన్ అని కూడా పార్టీ నేతలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి జగన్మోహన్ నిజంగా సుదీర్ఘంగా ఫారిన్ టూర్లో ఉంటే ఆయన వచ్చేలోపు మరి పార్టీలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటా అనేది మాత్రం ఆ పార్టీ నేతలకు నిద్ర కూడా దూరం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.